అడిగితే సలహాలు ఇవ్వడం ఉత్తముడి యొక్క ప్రథమ లక్షణం. అడగకుండానే అంతా నాకే తెలుసు, నేను నీకు సలహాలు ఇస్తాను అని నోరు తెరిచి ఉచిత సలహాలు ఇవ్వడం మూర్ఖుల యొక్క ప్రథమ లక్షణం. మూర్ఖులకు ఉచిత సలహాలు ఇవ్వడం మరింత ప్రమాదకరం. అటువంటి సలహా మనల్ని ఆపదలకు గురి చేయవచ్చును. మీరు కనుక ఈ ఛానల్లో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఒక అడవి ప్రాంతంలో కోతుల గుంపు ఉండేది. అవి మూర్ఖంగా అడవి పక్కనే ఉన్న పొలాలపైకి వెళ్ళి వాటిని నాశనం చేసి ఆహారాన్ని తెచ్చుకొని తినేవి. సాయంత్రం అయితే ఆ కోతులన్నీ ఒక చోట చేరి వింతగా కోతి చేష్టలు చేసేవి. అక్కడే ఉన్న ఒక చెట్టుపై పాలపెట్టల జంట గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు కోతులు చేసే వింత ప్రవర్తన చూసి నవ్వుకునేవి. ఇలా ఉండగా కోతులన్నీ కలిసి మంట వేసుకోవాలని ఆలోచించాయి. చెట్టుపైకి ఎక్కి అక్కడున్న మినుగురులను ఏరుకుని వచ్చి గుట్టగా పోశాయి. ఎంతకీ మంట వెలగకపోవడం చూసి వాటికేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వాటిలో అవి వాదించుకున్నాయి. ఇంతలో చెట్టుపై ఉన్న మగపాలపెట్ట, నేను వెళ్ళి వాటికి మంట ఎలా వెలిగించుకోవాలో చెప్పి వస్తానంది. ఆడపాలపెట్ట, ఆ కోతులు మూర్ఖులు, వాటి మధ్యకు వెళితే మనం ప్రమాదానికి గురి అవుతాం, వెళ్ళవద్దని ఎంత వారించినా వినకుండా రివ్వున ఎగిరి కోతుల మధ్యలోకి వాలింది మగపాలపెట్ట. తమ మధ్యలోకి వచ్చిన పాలపెట్టను చూసి కోతులన్నీ గుర్రుమన్నాయి. అవేమీ పట్టించుకొని పాలపెట్ట కోతులతో, మిత్రులారా, మినుగురులతో కేవలం వెలుగు మాత్రమే వస్తుంది. మీకు నిప్పు రావాలంటే చెట్టు బెరడును పోగేసి చెక్కుముక్కరాయితో గీస్తే నిప్పు పుడుతుంది అని చెబుతుండగా తమకు అనవసరంగా సలహాలు ఇచ్చినందుకు ఆ పాలపెట్టను చేతిలోకి తీసుకొని దాని మెడను విడిచేసి చంపేశాయి. చెట్టు మీద ఉన్న ఆడపక్షిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాయి. భయంతో ఆడ పాలపెట్ట ఎగిరిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వెంకటేష్ ఛానల్. జై హింద్.